హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లో ఉన్నామండి. ఇక్కడ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో 104 స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ ఫేసింగ్ లో హౌసెస్ తీసుకొచ్చాను. ఈ హౌస్ డైమెన్షన్ 1950. హౌస్ వరకు మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 BHK చాలా స్పేసెస్ గా చాలా బాగా వచ్చింది. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ. ఈ హౌస్ ముందు 60 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడైతే మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. చూస్తున్నారు నా బ్యాక్ సైడ్ అయితే హైవే కనిపిస్తుంది. హైవే కూడా పక్కనే ఉంది. ఇప్పుడు చుట్టూ సరంగులు ఏమేమి స్కూల్స్ ఉన్నాయో ఒకసారి చెప్తాను. మనకి బస్ స్టాప్ అయితే ఓన్లీ 300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. కేంద్ర విద్యాలయం స్కూల్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఏదిలాబాద్ లో అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. చాలా మంది షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయని అడుగుతున్నారు. మనకి ఓన్లీ 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఉన్నాయండి. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 18 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి. మనకి ఇక్కడ నుంచి ఎనీ టైం బస్సెస్ ఉంటాయి. అలాగే నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఓన్లీ 15 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. అలాగే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే చాలా మంది హౌస్ మొత్తం చూడకముందే కాల్ చేస్తున్నారు. నేనైతే హౌస్ మొత్తం చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. లొకేషన్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం పదండి. చూడండి, మనకి ముందు ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మన కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. మన ముందు 60 ఫీట్ రోడ్ కాబట్టి ఈజీగా మనం బయట కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి బోర్ వచ్చేసి మనకి 500 ఫీట్ డెప్త్ ఇచ్చారండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు. మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. మనకి హౌస్ మొత్తం కూడా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. చాలా స్పేసెస్ వచ్చింది. మనకి వాషర్ అయితే సపరేట్ గా వచ్చింది, చూపిస్తానండి. ఇక్కడ మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ వాషర్ వచ్చింది. ఇది వచ్చేసి వాషర్ అండి. ట్యాప్స్ వస్తాయి. అలాగే వాషింగ్ మిషన్ చుట్టూ పాయింట్ ఇచ్చారు. హౌస్ చుట్టూ మనకి 3 సైడ్ సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం పదండి. హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి. టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. చాలా స్టాండర్డ్ గా ఉంది. హౌస్ ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మనకి మెయిన్ డోర్ అయితే నార్త్ సైడ్ వచ్చిందండి. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. మనం వాషర్కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. అంటే మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా రాలేదు, హాల్ కమ్ డైనింగ్ వచ్చిందండి. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి ఫాల్స్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ ఎంత గ్రాండ్ గా చేశారో చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుందండి. మొత్తం కూడా మనకి రాయల్ ప్లే డిజైన్ తో డిజైన్ చేశారు. మొత్తం లైట్స్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది అండి. మనం చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సపరేట్ గా మనకి వాష్ మిషన్ కోసం ఇచ్చారండి. ఇది మనం డైనింగ్ ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ మొత్తం కూడా వుడ్ వేసిన విండోస్ ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి పార్టిషన్ లాగా డిజైన్ చేశారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇది సపరేట్ గా పూజ రూమ్ చేశారు. ఇక్కడ మనకి గ్రానైట్ తో డిజైన్ చేశారండి. ఇదంతా కిచెన్ అండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇందులో 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. స్పేసెస్ ఉంది. చూడండి పైన డోర్ ఇచ్చారు.
పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ అయితే కూడా స్పేస్ ఉంటుందండి. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి వాల్ కి అయితే రాయల్ ప్లే డిజైన్ తో డిజైన్ చేశారండి. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. నేను చెప్పాను కదండి, ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనకి ఇందులో విండో వచ్చిందండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది అటాచ్ వాష్రూమ్. మనకి ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి టైల్స్ తో రూప్ దాకా ఇచ్చారు, చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. మనం హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు. వాల్ చూడండి, బాంబూ ట్రీస్ లాగా డిజైన్ చేశారు, చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. ఇందులో ఒకటే అటాచ్ వాష్రూమ్ అండి, ఒకటి కామన్ బయట ఇచ్చారు. లోపలైతే ఒకటే అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, వర్క్ అయితే కంప్లీట్ అయింది, రెడీ టు పొజిషన్ లో ఉంది. మనకి ముందు 60 feet రోడ్ కాబట్టి చాలా బాగుంటుంది ఫ్యూచర్ లో కూడా. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సొరణ చూపిస్తానండి. చూడండి, స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. చూడండి, మనకి వరంగల్ హైవే అయితే చాలా దగ్గరలో ఉంది. చూడండి, మనకి వరంగల్ హైవే అయితే చాలా దగ్గరలో ఉంది. కాకపోతే మనం వెళ్ళడానికి వే అయితే ఇక్కించలేదండి. ఎన్ఎఫ్సి నగర్ నుంచి వెళ్తే మనకు వరంగల్ హైవే అయితే ఓన్లీ 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. చూడండి, చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి. అంటే అన్ని కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయండి. చూడండి, పక్కనే చాలా హౌజెస్ ఉన్నాయి, లివింగ్ కూడా ఉంటున్నారు. అన్ని కొత్త కొత్త హౌజెస్ కూడా అవుతున్నాయి. చూడండి, కంప్లీట్ గా డెవలప్ అవుతుంది. మన పక్కనే విల్లా ప్రాజెక్ట్ ఉందండి, కనిపిస్తుందండి, విల్లాస్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా అన్ని సేల్ అయిపోయినాయి, ఆల్రెడీ ఉంటున్నారు. ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, హౌస్ అయితే కంప్లీట్ అయిందండి, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్టయితే 48 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఇది మనకి గట్కేసర్ మున్సిపాలిటీ. ఈ హౌస్ కు G+1 పర్మిషన్ ఉంది కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో అయినా ఈజీగా 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉండి చూపిస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.